సీఎం చంద్రబాబు ఈ నెలాఖరులో కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 29, 30న సతీమణి భువనేశ్వర్తో కలిసి నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. 30న పరమసముద్రం దగ్గర సీఎం చంద్రబాబు కృష్ణా జలాలకు జలహారతి సమర్పించనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు బాబు. సీఎం చంద్రబాబు ఈ నెలాఖరులో కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 29, 30న సతీమణి భువనేశ్వర్తో కలిసి నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ విజయ్. సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 29, 30న సతీమణి భువనేశ్వర్తో కలిసి అయితే కనుక ఇటు కుప్పం నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటన అయితే చేయనున్నట్టు తెలుస్తోంది. 2 రోజుల పాటు ఇటు కుప్పంలో అయితే కనుక ఉండి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి, అదే విధంగా ఎలా ఉంది ఇది అన్న దానిపై అయితే కనుక అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులతో అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా 30న పరమసముద్రం దగ్గర సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు అయితే కృష్ణా జలాలకి జలహారతి అయితే కనుక ఇవ్వనున్నట్టు తెలుస్తా ఉంది. అనంతరం కూడా ఇటు బహిరంగ సభలో అయితే ఇటు కుప్పం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా అయితే కనుక మార్చే విధానం సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నటువంటి చర్చలు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లా అభివృద్ధి, అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో అయితే కనుక ఏదైతే ఇటు పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అదేవిధంగా సూపర్ 6 పథకాలు అన్ని అమలు చేసిన సొంత వర్గంలోకి దంపతులిద్దరూ అయితే వెళ్ళనున్నట్టు తెలుస్తా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క పర్యటనలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలపై అయితే ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాయలసీమని సస్యశ్యామలం చేసిన విధంగా కూడా ఇప్పటికే ఇటీవలే కడపలో జరిగినటువంటి ఉప ఎన్నికల నేపథ్యంలోనే అక్కడ కూటమి పార్టీలకి అయితే కనుక బ్రహ్మరథం పట్టినటువంటి ఆ రాయలసీమ ప్రాంత ప్రజలు మరోసారి అయితే కనుక ఇటు రాయలసీమకి పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడము, అదేవిధంగా ఆ నీటి సమస్యలు లేకుండా కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక సమస్యలు తీర్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా అధిగమించి సంవత్సరం పరిపాలన అయితే కనుక విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలోనే కుప్పం నియోజకవర్గం వేదికగా అయితే కనుక రాయలసీమపై అయితే కనుక ఇటు బహిరంగ సభలో అయితే ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది విజయ్. థ్యాంక్ యూ సంతోష్.